బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్ గా నిలిచిన తనూజ పుట్టుస్వామి ఇటీవల తిరుమలలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం వివాదానికి దారితీసింది. పవిత్రమైన తిరుమలలో కేక్ కటింగ్ తో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడంపై నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురుడు ఈ ఘటనపై వివరణించారు. తిరుమలలో బర్త్డే వేడుకలు జరిపింది వాస్తవమే అయినా అందులో తనూజకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన బర్త్డే సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలని కోరడంతో తిరుమలకు వెళ్లామన్నారు. అయితే తనూజ తాము తిరుపతి వెళ్లాక తన పుట్టినరోజున స్వామివారిని దర్శించుకోవాలని కోరిందని, అందుకే తమతో ప్రోటోకాల్ దర్శనానికి తీసుకెళ్లామన్నారు. అయితే తిరుమలలో కేక్ కట్ చేయకూడదన్న విషయం తమకు తెలియదని, తెలిస్తే ఇలాంటి పనులు చేసి వివాదాల్లో ఇరుక్కునే వాళ్ళం కాదన్నారు. దీనికి రాజకీయ రంగు పులిమి కాంట్రవర్సీలోకి లాగొద్దన్నారు. కేక్ కటింగ్ గురించి ఆమెకేమీ తెలియదని, అది ఎగ్లెస్ కేక్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో తిరుపతి తిరుమల దేవస్థానం గురించి ప్రతి సబ్జెక్ట్ని దానికి లింకప్ చేసి మాట్లాడటం బాగా అలవాటైపోయింది. ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్ చాలా దుర్మార్గంగా ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం గురించి ఇలా చర్చించడం కూడా ప్రజలకు నచ్చట్లా. ఈ విషయం చాలామంది బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో నేను మొన్నను 3వ తారీఖు తిరుపతి వెళ్ళాను. 3వ తారీఖు సాయంత్రం దిగువ తిరుపతిలోనే మరాసా ఇంటర్నేషనల్ హోటల్ మరాసా సరోవర్లో ఓ రాత్రి ఉండి 2వ రోజు సాయంత్రం 4వ తారీఖు సాయంత్రం తిరుమల వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మరి బిగ్ బాస్ ఫేమ్ తనూజ పాప నా పుట్టినరోజు ఉంది, పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఉంది సార్ అంటే, తప్పకుండా రామ్మ, నాతో పాటు ప్రోటోకాల్ దర్శనంలో నీకు తీసుకెళ్తానని చెప్పాం. తీసుకెళ్ళాం. మరి ప్రోటోకాల్ దర్శనానికి ముందు ఆ పాప పుట్టినరోజు కాబట్టి సాధారణంగా ఏ భక్తుడైనా ఈ జీవితం ఇచ్చింది ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామితో ఆశీస్సులతోనే ప్రతి జీవితం ఈ భూమి మీద నిలబడి ఉంది, నడుస్తుంది. జీవరాశులే, సకల కోటి జీవరాశులే ఉన్నాయి. మరి అందులో భాగమైనటువంటి మానవ జన్మెత్తినటువంటి మనం వెంకటేశ్వర స్వామి ముందు పుట్టినరోజు చేసుకోవాలి, పుట్టినరోజు నాడు ఆయనను దర్శించుకోవాలి స్వామివారిని ఏ భక్తుడైనా అనుకుంటాడు కదా. అందులో భాగంగానే తనూజ పాప కూడా అనుకుంది. మరి తను రావటం, దర్శనం చేసుకోవటానికి ముందు పాపం తను వచ్చారు, పుట్టినరోజు ఉందని మాకు తెలీదు. తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదనేది. అయినా మేము ఆ కేక్ని తీసుకొచ్చాం. ఆ కేక్ని తీసుకొచ్చేటప్పుడు అది చూడండి, నందిత స్వీట్ అండ్ బేకరీ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ ఎగ్లెస్ కేక్ అని ఇది 1100 రూపాయలు ఈ కేక్. మేమే ట్రాన్స్ఫర్ చేసాం. ట్రాన్స్ఫర్ చేసి ఈ కేక్ని పైకి తీసుకెళ్ళాం. మరి మేము ఉన్నటువంటి విభవ అనేటటువంటి బ్లాక్లో ఆ రూమ్, మేము ఏదైతే రూమ్లో ఉన్నామో, మరి తనుజాకి ఈ విషయం తెలియదు. మాధురి మరి తన స్నేహితురాలు కాబట్టి తనని కళ్ళు మూసుకుంటా తీసుకొచ్చి ఒక అప్పటికప్పుడే చూపించి నీ పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తున్నామంటే ఆమె కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కేక్ ఒక్క 2 నిమిషాలు మాత్రమే కట్ చేసాం. తను ఏదో గిఫ్ట్ సరదాగా పుట్టినరోజు సందర్భంగా ఇవ్వటం జరిగింది. క్లోజ్. మరి దీన్ని తప్పని సులువులు పలువులు చేసి రాత్రి అనక పగలనక మేమేదో ద్రోహం చేసేసినామని, అప్పుడు అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరూ ఫోటోలు తీసుకుంటున్నట్టు మేము తీసుకుంటున్నాం. మాతోకి వచ్చి కొంతమంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు. అందరు చేసిందే మేము చేసాం. దానికి రీల్స్ అని పెట్టారు. రీల్స్ చేయటానికి మేము వెంకటేశ్వర స్వామి భక్తులం. నా మొదటి తలనీలాలు మొదటి ఏడాది నుంచే ఇచ్చామని మా అమ్మ చెప్పింది. ఈ రోజు వరకు కొన్ని వందల సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను నా జీవితంలో. వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము దర్శనానికి వెళితే కారు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా బాధ్యతలు తీసుకుంటాం. ఎక్కడ కూడా తినే ఆహారంలో కానీ అన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దర్శనం చేసుకొచ్చే ఆనవాయితీ మాది. అక్కడ అపచారం చేసే శరీరాలేవి. వెంకటేశ్వర స్వామి ముందు ఆయన పేరు పెట్టుకొని బ్రతికేటటువంటి నేను అపచారానికి అంగీకరిస్తానా? వారి భక్తుడిని కదా, మా ఇంటి ఇలవేల్పు కదా వెంకటేశ్వర స్వామి. ఆ సన్నిధిలో జరుగుతుందా? ఆ రోజు ఇంకోటి కూడా, స్వామి నేత్ర దర్శనం, నిజరూప దర్శనం ఆ రోజు ఉంటుంది 5వ తారీఖున. నిజరూప దర్శనం, నేత్ర దర్శనంలో తిరుపతిలో ఎవ్వరు అబద్ధం ఆడరు, తప్పు చేయరు. కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఆ రోజు జరిగిందంతా కూడా తెలియజేస్తున్నాను భక్తులకి, సభ్య సమాజానికి. ఒక 5-6 ఛానల్స్లో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారానికి మేము క్లారిటీ చెప్పాలి. అందుకే నేను క్లారిటీగా తెలియజేస్తున్నాను. కేక్ కట్ చేయకూడదన్న నిబంధనలు అక్కడ ఉన్నాయన్న విషయం మాకు తెలియదు.
కేక్ తీసుకెళ్లేటప్పుడు మాత్రం షాప్ యజమాని చెప్పాడు, మీరు అక్కడ కేక్ కట్ చేయాలంటే ఎగ్లెస్ కేక్ వెజిటబుల్స్తో తయారు చేసిందే ఉంటుంది, అది మీకు ఇస్తాం, కట్ చేసుకోవచ్చు అని చెబితే ఎగ్లెస్